ఆ అత్రి మహర్షికి అనసూయమ్మకి కలిగినటువంటి సంతానంలో పరంపరాగతంగా వచ్చిన వాళ్ళే ఆత్రేయ సగోత్రీకులు. కాబట్టి ఆత్రేయ సగోత్రంలో పుట్టడం అంటే ఎంత అదృష్టం. అత్రి మహర్షి అనసూయల సంతానంలోకి వస్తారు వాళ్ళు. అలా ఎందుకన్నారు అనుకోకండి, మాది ఆత్రేయ సగోత్రం కనుక కొంచెం సంతోషం. కాబట్టి అనసూయామాత అంత గొప్పది. ఆ తల్లి అత్రి మహర్షి అందంగా ఉంటుంది. అయోధ్యకాండలో ఆ ఘట్టం, సీతారాములు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకాండ చిట్ట చివరలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే ఆయన ఏం చేశాడంటే, అత్రి మహర్షి రాముడికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెడుతూ అనసూయమ్మ వంక చూపించి, రామా, నేను నా భార్యని పొగుడుతున్నాను అనుకుంటున్నావా? ఆవిడ మహాపతివ్రత, ఎంత తపస్సు చేసిందో తెలుసా? ఆవిడ తపశ్శక్తితో సూర్యచంద్రుల గమనాన్ని ఆపేసింది. సూర్యోదయాన్ని చంద్రోదయాన్ని ఆపితే వేరొక పతివ్రత ప్రాణాలు నిలబడ్డాయి, సతీ సుమతివి. అంత గొప్ప తల్లి ఆవిడ. దేశమంతా క్షామం వస్తే తన తపశ్శక్తితో అన్నదానం చేసింది. అటువంటి అనసూయ ఆవిడ ఇప్పుడు ఎలా ఉందో చూశావా అన్నాడు. ఒడిలిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి గడగడ గడగడ ఉనికిపోతుంటే తలంతా ముగ్గుబుట్ట అయిపోయి గాలికి కదిలిపోతున్నటువంటి అరటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ. ఆవిడ వంక చూసి అత్రి మహర్షి అంటాడు, ఒక ఇంటికి అతిథి వస్తే ఒక యజమాని మాట్లాడే మాట ఆయన సంస్కారాన్ని చెప్తుంది. అత్రి మహర్షి సీతమ్మ వంక చూసి, ఆ అనసూయ వంక చూసి అంటాడు, అనసూయ మహాభాగా తాపసీ ధర్మచారిణి ప్రతిగృహ్ణీష్వ వైదేహి అంటాడు. ఆవిడ అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీ, ఈ మాట మహర్షి వదలరండి అసలు. ధర్మచారిణీం, అపారముగా ధర్మము తెలుసున్నది, ధర్మమును అనుష్ఠించినది. కాబట్టి ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీదృషిసత్తమః, ఓ అనసూయ, సీతమ్మ చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళు. ఇది మహర్షి అండి ఏ ఒక్క చిన్న సన్నివేశాన్ని వదిలిపెట్టరు. మనం ఇంటికి ఎవరైనా కొత్త దంపతులు వచ్చారనుకోండి, మన ఇంటికి వస్తే ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది, ఏదో వచ్చింది, పాపం ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కష్టంగా ఉంది, ఆవిడ్ని అందరితో పాటు కూర్చోపెట్టుకున్నారనుకోండి, ఆ పాపం ఆవిడ కొంచెం చిన్నబుచ్చుకుంటుందేమో అనో, లేకపోతే ఇంటికి వచ్చినటువంటి ఆవిడ మగవాళ్ళ మధ్యలో కూర్చోబెడితే కించిత్ సిగ్గుపడుతుందేమో. అయోనిజ జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు అరణ్యంలో నడిచి రాలేదండి, పేరు మాట నీ ఇంటికి వచ్చింది, నీ సంస్కారం ఏమైంది? అందుకు ఆయన అన్నాడు, ప్రతిగృహ్ణీష్వ వైదేహీం, అనసూయ పట్టుకుని సీతమ్మ లోపలికి తీసుకెళ్ళి. గొప్ప మాట అండి. తన భార్యని పిలిచి, ఏమో అమ్మాయిని లోపల కూర్చోబెట్టి అని అన్నారనుకోండి యజమాని, ఆవిడ గబగబా వచ్చి రామ్మ అని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని మాట్లాడేటప్పుడు ఇతపూర్వం ఎందరో కనపడ్డారు. అందరితో సీతమ్మ మాట్లాడింది, ఋషుల భార్యలతో. ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాడట్టే. ఈవిడ మహాభాగం, అటువంటి క్యారెక్టర్ లేదు ఇంకా అనసూయ లాంటి క్యారెక్టర్. ఇప్పుడు అనసూయ మాట్లాడితే ఎలా ఉండాలండి? అనసూయ మాట్లాడితే పిచ్చి పిచ్చిగా అర్థం లేకుండా వెర్రిగా మాట్లాడితే బాగుంటుందా? సీతమ్మతో మాట్లాడాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి శ్లోకం. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి, నువ్వు ఆచమనం చేసి కంఠం పట్టుకుంటే నీకు రామాయణం కళ్ళ ముందు కనపడుతోంది ఆయనకు. అందుకుని రచిస్తున్నారు శ్లోకాలు. ఆవిడ అడిగింది, ఏమమ్మా నీవు వివాహం అవగానే కొద్ది కాలం ఆనందం అనుభవించిన తరువాత అరణ్యవాసానికి వచ్చేసావు అని నేను విన్నాను. చాలా కష్టాలు పడుతున్నావు తల్లి. అయితే నాకొక్క మాట అనిపిస్తుంది, లోకంలో కొంతమంది స్త్రీలు పురుషుడు ఐశ్వర్యమును కలిగి, అభ్యున్నతిని కలిగి, అధికారమును కలిగి, ఆరోగ్యమును కలిగి, దారుఢ్యమును కలిగి ఉన్నప్పుడు ఆయన్ని అనుగమించి ఉంటారు. వీటిలో ఏదైనా పురుషుడికి లోపం కలిగితే ఆయన పట్ల తిరస్కార భావమునందు ఉంటారు. ఇటువంటి స్త్రీలు
దూష్యమైనటువంటి నడువడి కలిగినటువంటి వాడు, ధర్మము తప్పి భర్తని గౌరవించకుండా, భర్త ఉపచారము చేయకుండా, భర్త పట్ల మర్యాద లేకుండా, భర్త శుశ్రూష లేకుండా ఎన్ని పూజలు చేసిన స్త్రీ అయినా, ఎన్ని నోములు పట్టిన స్త్రీ అయినా నాకు తెలుసున్నంత వరకు సూర్యచంద్రులంత కాలం నరకంలో ఉంటుందని నేను అనుకున్నాను. యథార్థమేనంటావా అన్నాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? అనసూయమ్మ చెప్తాను. చెప్పి సీతమ్మ వంక చూస్తే సీతమ్మ తల్లి ఒక నవ్వు నవ్వింది. నవ్వి, అమ్మా నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చేసావని విన్నాను. సీతమ్మ, నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి అరణ్యవాసంలో రాముడితో కలిసి ఉండడంలో నీ మనస్సు ఏమీ బాధపడలేదు కదా? అయోధ్య నేలవలసిన వాడు అరణ్యాలు పట్టి తిరుగుతున్నాడు, ఆయనతో పాటు నేను తిరుగుతున్నాను, ఆయనతో పాటు కందమూలాలు తింటున్నాను, అడవిలో తిరుగుతున్నానని నీ మనస్సు కుందలేదు కదా? నువ్వు సంతోషంగానే ఉన్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఈ వయస్సులో భర్తను అనుగమించి వచ్చావు, ఎంత ధర్మం పాటించావు తల్లి. అంటే సీతమ్మంది, పతి శుశ్రూష అన్నదే స్త్రీకి పరమధర్మమమ్మా అంటాడు. అంటే సీతమ్మ తల్లి జవాబు చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తుంది. ఇప్పుడు చదివాను రామాయణం, ఇన్ని కాండలు అస్తమానం గుర్తుంటాయా? కానీ ఒక ప్రయత్నం చేస్తాను. ఆ సీతమ్మ తల్లి అంటుంది అనసూయమ్మతోటి, అమ్మా ప్రాణి ప్రధాన కాళీ చ యత్పురా అగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. గొప్ప శ్లోకం చూడండి. మా అమ్మ నన్ను చిన్నతనంలో అంతఃపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చెప్పేదో తెలుసా అమ్మా? అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో నాకు నేర్పేది. ఆఖరణ ఈ విషయాలు మా అమ్మ చిట్ట చివర ఎక్కడ వరకు నాకు చెప్తూ వచ్చిందో తెలుసా? యత్పురా అగ్నిసన్నిధౌ, అగ్నిహోత్రం దగ్గర పాణి ప్రధాన కాలేచ, రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఈ మాటలే చెప్పిందమ్మా. భర్తతో ఎలా ప్రవర్తించాలో నేర్పింది. అందుకని భర్తని అనుగమించి ఉండడం నాకు మా అమ్మ వలన అబ్బిన సంస్కారం అమ్మా అంది ఆవిడ. లోకానికి ఒక పాఠం చెప్తోంది సీతమ్మ అనసూయ కలిసి. ఒక ఆడపిల్ల అత్తవారింటిలో ప్రవర్తించవలసినటువంటి విధానము తెలియకుండా ఎంత చదువు చదివినా, ఎంత ఉద్యోగం చేసినా, ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చెయ్యడము చేతకాని కోడలు ఆ ఇంటికొస్తే ఆ దోషము, ఆ పాపము పుట్టింటి వారిది, ఆ తల్లిది. ఆ తల్లి ఆ సంస్కారాన్ని నేర్పుకుని తీరాలి ఆడపిల్లకి. ఎంత చదువు చెప్పిస్తున్నా, ఏమంటే చదువుకి సంస్కారానికి భేదం ఉందా? ఎంత చదువు చదువుకుంటే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి వారితో గౌరవంగా చక్కగా మాట్లాడు. ఆయనకి పట్టుకెళ్ళి ఒకప్పుడు పాలియమ్మ అని చెప్పడానికి చదువులో మార్కులు తగ్గిపోతాయా? ఒక 5 నిమిషాలు ఇంటికి వచ్చిన వాళ్ళతో గౌరవంగా ప్రవర్తిస్తే ఇవాళ మన దేశంలో ప్రత్యేకించి మన కుటుంబాల్లో సంస్కారం ఇక్కడే చిపోతాం. ఇది సీతమ్మ తల్లి చెప్తోంది. ప్రాణి ప్రధాన కాలే చాయత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి. జనన్యాస్మి, మా అమ్మ చేత బోధింపబడ్డానమ్మా నేను అంది. పొంగిపోయి అనసూయ మాట అంది, నేను కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, విను తల్లి. నాతో విశిష్టం పశ్యామి. నేను చాలా తపస్సు చేశాను. నా వయస్సు చాలా పెద్దదైపోయింది, నా జుట్టు ముగ్గుబుట్టు అయిపోయింది, నా ఒళ్ళు ఉనికిపోతోంది, నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను. ఇంత అనుభవాన్ని కలిపి సారాంశముగా మార్చి నీకొక మాట చెప్తున్నాను సీతమ్మ, వినండి. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం. ఎంత గొప్ప మాట చూడండి. సర్వత్రయోగ్యం వైదేహీ తపఫలం వివాహృతం. నాతో విశిష్టం పశ్యామి. ఇంత తపస్సు చేసి, ఇన్ని చదివి, ఇన్ని ధర్మం పాటించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటో తెలుసా? ఆడదానికి భర్త కన్నా బంధువు ప్రపంచంలో వేరొకడు లేడు. ఆ భర్త ఎటువంటి వాడో తెలుసా? సిద్ధముగా ఉన్న తపఫలము వంటి వాడు. అపారమైన తపోబలం ఉన్నవాడు ఏం చేస్తాడు? తను తలుచుకుంటే అన్నాన్ని సృజిస్తాడు, తను తలుచుకుంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. పక్కన ఉన్న భర్త ఎటువంటి వాడో తెలుసా?
నీవు చేసిన కొన్ని కోట్ల కోట్ల సంవత్సరముల తపస్సు మూర్తీభవిస్తేటువంటిదో భర్త అటువంటి వాడు. ఆ భర్త సుఖశాంతులు నీ చేతిలో ఉన్నాయి. అందుకనమ్మా భర్తని అనుగమించి వచ్చావు, చాలా సంతోషం తల్లి. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యం కలుగుతోంది. సీతమ్మ, మీ కళ్యాణం గురించి విన్నానమ్మా నేను ఇక్కడ, కానీ చూడలేకపోయాను, రాలేకపోయాను ఆ రోజుల్లో. ఏదో ఒక్కసారి మీ కళ్యాణ ఘట్టం చెప్దు అంటే సీతమ్మ ఎర్రపడిన ముఖంతో ఒక్కసారి సీతా కళ్యాణం జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ సీతా కళ్యాణం చెప్తూ ఒక మాట అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పిందో తెలుసా అండి? మా లోకంలో యోగ్యుడు కానటువంటి పురుషుడు భర్తగా ఉన్నటువంటి స్త్రీలు ఆ భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నారే, వాళ్ళు వందనీయులు. భర్త దుర్మార్గుడైనా దుశ్శీలుడైనా ఆ భర్త యందు దైవాన్ని చూసి వాళ్ళని అనుగమించారు కొందరు స్త్రీలు. పొగడవలసిన వాళ్ళుంటే వాళ్ళమ్మ. మహానుభావుడు నా భర్త, పరమ ధర్మమూర్తి, నా యందు తప్ప వేరొకరి యందు మనస్సు లేనివాడు, ఆయన వంశంలో తండ్రి గారు దక్షిణ నాయకుడు, ఆయన కూడా వేరొక పత్నిని స్వీకరించవచ్చు, కానీ ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడు, నన్ను తప్ప వేరొకరిని భార్యగా స్వీకరించని వాడు, ఆ దృష్టి లేనివాడు. ఇంకొక గమ్మత్తు ఏంటో తెలుసా అమ్మా? ఆయన తండ్రి గారైన దశరథ మహారాజు గారు అయోధ్యానగరంలో ఏ స్త్రీ వంక అయినా భార్యా దృష్టితో చూస్తే రాముడు వారిని తల్లి దృష్టితో చూస్తాడు. అటువంటి వాడన్నా నా భర్త. అటువంటి ధర్మాత్ముడితో అనుగమించి ఆయనకి నమస్కరించి ఆయనతో కలిసి నేను నడిచి ఆయనని గౌరవించడంలో పెద్ద గొప్పతనం ఏముందమ్మా? అది నా గొప్పతనం అంటావా అంది అమ్మవారు. ఇది సీతమ్మ తల్లి శీలం అంటే. ఈ మాట అన్న తర్వాత కళ్యాణం గురించి చెప్పమంటే తల్లి సంక్షిప్తంగా చెప్తూ ఒక మాట అంటుంది. సరే, రాముణ్ణి తీసుకురావడం, ధనుర్భంగం జరగడం వరకు చెప్పి సీతా కళ్యాణం బాలకాండలో చెప్పనటువంటి రహస్యాన్ని ఒకదాన్ని అమ్మవారి ఇక్కడ చెప్పి. ఏమిటా రహస్యం అంటే, పూర్ణ కలశం పట్టుకుని పరిగెత్తుకు వచ్చేసాడు కదా జనకుడు. జనకుడికి సీతమ్మ ఏ రకంగా కూతురని మీరు చెప్పగలరు? ఈ అనుమానం రాకుండానే అశరీరవాణి పలికినది అని చెప్పింది సీతమ్మ. ఆ సమయంలో ధనుర్భంగం అయిన తర్వాత మా తండ్రి గారు చేతిలో పూర్ణ జలకలశాన్ని పట్టుకుని కన్యాదానం చేయడానికి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెడితే ఆకాశంలోంచి ఒక మాట వినపడింది. అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమా కిలా. ఈమె మనుష్య స్త్రీ కాదు. ఇది మీరు రామాయణంలో గమనించారు. రాముడు నరుడు, సీతమ్మ నరకాంత కాదు. ఎందుకని? అశరీరవాణి చెప్పింది, జననము చెప్పేస్తోంది ఆవిడ. అయోధ్య అశరీరవాణి కన్యాదాన సమయంలో చెప్పింది. అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమా కిలా ఏవ ఏం తత్ నరపతే ధర్మేణ తనయా తవా. ఈమె దేవతా స్త్రీ, ఈమె మనుష్య స్త్రీ కాదు. అయినా ధర్మము చేత నీకు కుమార్తె. మహర్షి మర్చిపోరండి ఈ ధర్మం అన్నమాట. ఏమిటి ధర్మం అంటే, భూమిని తవ్విన వాడివి నువ్వు బిడ్డల కోసం యజ్ఞానికి. ఆమె నీకు తెలిసింది, నువ్వు పెంచావు, నా కూతురు అన్న భావనతో పెంచావు. ఆవిడ అంగీకరించి జానకి అని పిలిపించుకుంది. ధర్మము చేత నీకు కుమార్తె.